62 అంట, 65 అంట, 71 అంట. మా నాన్నగారు చెప్తుండేవారు ఆయన బతికున్న రోజుల్లో. మేము చూసాం అప్పుడు ఈ మాక్ డ్రిల్స్ చేయించారు, ఏదన్నా వస్తే సౌండ్స్ వినేవాళ్ళం, ఇవన్నీ కూడా. ఆ తర్వాతన నేను పుట్టిన తర్వాత అయితే అట్లాంటిది లేదు. కార్గిల్ చూశాను, సర్జికల్ స్ట్రైక్ 1, 2 ఇట్లాంటి ఇష్యూస్లో ఎక్కడా కూడా ఆ యుద్ధానికి సంబంధించినటువంటి దాంట్లో టీవీల్లో చూడటము, పత్రికల్లో చదవటము, రేడియోలో వినటం తప్పించి ప్రత్యక్షంగా ఆ అనుభవాలు మన ప్రాంతాలలో లేదు. ఇప్పుడున్న యువతరానికైతే ఈ మాక్ డ్రిల్స్ పేరుతో యుద్ధం వచ్చినప్పుడు ఎలా దాక్కోవాలి, ఎలా చెవులు మూసుకోవాలి, ఎలా పరిగెత్తాలి, ఏదైనా బాంబు అదరికి పడిపోతే అప్పుడు ఎలాగా ప్రాథమికమైనటువంటి చికిత్స చేయాలి, ఎలా ఆసుపత్రులకు తరలించాలి, ఇట్లాంటిదంతా వాళ్ళ కళ్ళెదురుగుండా చేసి చూపించడం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చూపించడం. అదేగే వాళ్ళ కళ్ళెదురుగుండానే 80 యుద్ధ విమానాలు వెళ్ళి పాకిస్తాన్లో 9 స్థావరాలను ఒకేసారి పేల్చి రావడం లాంటి అనుభవాలను చూశారు. సర్జికల్ స్ట్రైక్స్ 1, 2 ప్లస్ ఇది ఇవన్నీ కూడా ఈ తరం తెలుసుకోవాల్సిన అనుభవాలు. భవిష్యత్తులో వీళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, పాలకులు కావచ్చు, అప్పుడు ఎంత కఠినంగా ఉండాలి, ఎలాంటి చాణక్యంతో ఉండాలి, ఎలాంటి వ్యూహంతో ఉండాలి అన్నటువంటిది ఇది ఒక ఎక్స్పీరియన్స్.